ఒక పెద్ద పర్వతం మధ్యలో ఒక చిన్న గ్రామముండేది. ఆ పర్వతం పేరు నీలగిరికొండ. అది చాలా ఎత్తుగా, ఎప్పుడూ మేఘాలతో కప్పబడి ఉండేది. ఆ కొండ గురించి ఒక విచిత్రమైన కథ ఉండేది. ఆ కొండ మాట్లాడుతుంది అని. కాని ఎవ్వరూ నమ్మలేదు. ఆ గ్రామంలో పిచ్చుకపిల్ల పేరు చిన్ని. చిన్ని చాలా చిన్నది, కాని చాలా ధైర్యమున్న పక్షి. ఒకరోజు బలమైన గాలి వచ్చింది. గాలివల్ల చిన్ని తన గూటి నుండి ఎగిరిపోయింది. ఆమె నేరుగా నీలగిరికొండవైపు వెళ్ళిపోయింది. కొండ దగ్గరికి వెళ్ళగానే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దమైపోయింది. అప్పుడు కొండనుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. భయపడకు చిన్న పక్షీ. చిన్ని భయంతో చుట్టూ చూసింది, కాని ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు అర్థమైంది, కొండే మాట్లాడుతోంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని కొండ అడిగింది. చిన్ని చెప్పింది, నా గూడు పోయింది, నేను తిరిగి వెళ్ళలేను. కొండ మెల్లగా తనపై ఉన్న మేఘాలను కదిలించింది. అప్పుడు ఒక రహస్య దారి కనిపించింది. ఈ దారిని అనుసరించు, అది నీ ఇంటికి తీసుకెళ్తుంది అంది కొండ. చిన్ని ధైర్యంగా ఆ దారిని అనుసరించింది. దారిలో గాలి మళ్లీ వచ్చింది, వర్షం వచ్చింది, కాని చిన్ని ఆగలేదు. చివరికి ఆమె తన గూటికి చేరుకుంది. అక్కడ ఆమె కుటుంబం చాలా సంతోషపడింది. చిన్ని వెనక్కి చూసింది. నీలగిరికొండ మేఘాల్లో మళ్లీ మౌనంగా నిలబడింది. కాని ఆ రోజునుంచి చిన్ని ఎప్పుడూ భయపడలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, కొన్ని సహాయాలు మనం చూడలేము, కాని అవి మనకు దారి చూపిస్తాయి. నీతి: ధైర్యంగా ఉంటే ప్రతి సమస్యకు ఒక దారి ఉంటుంది.